ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ మంత్రులు మట్టి కరిచినా ఆయన మాత్రం ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. అప్పట్లో బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగింపులు చేయడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆయన తీరు వివాదాస్పదం అవుతోందా? గులాబీ లీడర్లంతా ఆర్టీఎస్ ఆయకట్టు పరిశీలనకెళ్తే ఆ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ మంత్రుల కార్యక్రమాల్లో పాల్గొని హాట్ టాపిక్ అయ్యారా? ఓవైపు గులాబీ లీడర్లతో కలిసి తిరుగుతూనే కాంగ్రెస్ మంత్రులకు టచ్లో ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆయన సొంత పార్టీకి దూరంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని సంచలనానికి తెరతీశారు. అప్పట్లోనే ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆలోపై ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల పర్యటనలో మరోసారి పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. అయితే తన నియోజకవర్గం కాని చోట జోగులాంబ గద్వాలకు వెళ్లి మరీ మంత్రులను కలవడం హాట్ టాపిక్ అయితే, బీఆర్ఎస్ నేతలంతా ఆర్డీఎస్ పర్యటనలో ఉండగా వారితో కలిసి వెళ్లకుండా మంత్రులను కలవడం చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ నీళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి మీరంటే మీరు కారణమంటూ నేతలు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు గులాబీ లీడర్లు ఆర్టీఎస్ పర్యటనకు వెళ్లారు. ఆర్టీఎస్ ఆయకట్టు ముమ్మాటికి తెలంగాణలోని అంతర్భాగమేనని, ఆర్టీఎస్ కట్టిందే నాటి తెలంగాణ పాలకులని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్టులు కడితే సహించమని, ఆర్టీఎస్ ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తామంటే ఆర్టీఎస్ వద్ద తొక్కి పాతరేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే విజయుడి రాజకీయ గురువు చెల్లా వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. కానీ ఈ పర్యటనకు ఎమ్మెల్యే విజయుడు మాత్రం డుమ్మా కొట్టేసి గద్వాల మంత్రుల పర్యటనలో పాల్గొనడం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి జిల్లాలోని దరూర్ మండలం రాలంపాడు ముంపు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ కార్యక్రమాలు అనుకుందామంటే గద్వాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజరవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో సీరియస్ గా చర్చ జరుగుతుందట. ఎందుకంటే ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి సైతం కర్ణాటకలోని ఆర్టీఎస్ ను సందర్శించారు. ఆర్టీఎస్ కు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుండగా, మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు అధికార పార్టీ మంత్రులకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకు ఎమ్మెల్యే విజయుడు దారేటు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, గద్వాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఎమ్మెల్యే విజయుడిని సన్మానించడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ఎమ్మెల్యే విజయుడు సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కలవడంతో బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారుతారా అని అనుమానపడ్డారు. అటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు నడిగడ్డలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు అన్న చర్చ జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగా అధికారంలో ఉన్నవారిని నిలదీస్తూ ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటారు. కానీ అలంపూర్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే విజయుడు మాత్రం 2 పడవలపై ప్రయాణిస్తూ అందర్నీ కన్ఫ్యూజ్ కి గురిచేస్తూ ఉన్నారు. మొత్తంగా ఎమ్మెల్యే విజయుడి దారేటు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ముమ్మర కసరత్తు జరుగుతోందా? ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో తిరిగి పదవులు దక్కించుకునేందుకు నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారా? ఈసారి కొందరికి పదవులు రెన్యువల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుండగా మరికొందరికి మాత్రం పక్కన పెడతారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? మరి ఈ దఫాలో ఎవరెవరికి పదవులు రెన్యువల్ అవుతున్నాయి, ఎవరెవరు పోస్టులకు దూరం పెట్టబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మొదటి విడతలో పదవులు చేపట్టిన 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల గడువు జూలై 7వ తేదీతో ముగిసింది. దాంతో ఖాళీ అయిన ఆయా స్థానాలను అత్యంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈసారి పదవుల భర్తీలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మిగిలిన కార్పొరేషన్లలో అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమై ఆశావాహుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వారం లేదంటే నెలాఖరులోపే ఈ నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు ప్రచారం సాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు 37 కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటించారు. ఇటీవలే మరికొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అయితే తొలి విడతలో పదవులు చేపట్టిన నేతల పదవీకాలం ఈ నెల 7వ తేదీతో ముగిసింది. ఇందులో కొందరు కార్పొరేషన్ చైర్మన్లు తమ పదవులను లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. తమకు కేటాయించిన కార్పొరేషన్లను అస్సలు పట్టించుకోవడం లేదట. వీరిలో కొందరు మాత్రం తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు తెలుస్తుంది. మరికొందరు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ దక్కితే నామినేటెడ్ పోస్టులకు దూరంగా ఉంటామని సీఎంను కోరినట్టు తెలుస్తుంది. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు యువత ఎమ్మెల్యేలకు సైతం నామినేటెడ్ పదవులు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికి పదవులు ఇవ్వడంతో పాటు కొందరు ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేలా మీనాక్షి సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆర్టీసీ, మూసీ సుందరీకరణ, హౌసింగ్, పరిశ్రమల అభివృద్ధి, ఆరోగ్య వసతుల అభివృద్ధి కార్పొరేషన్లు వంటి వాటిని ఎమ్మెల్యేలకు లేక పార్టీ సీనియర్లకు ఇస్తారని ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న పదవులు దక్కని నేతలు చాలా మందే ఉన్నారు. ఈసారి వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే చర్చ జరుగుతుంది. అటు మహిళా కాంగ్రెస్ నేతలకు ఈసారి కీలక కార్పొరేషన్లు ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు, మరికొందరు ఎమ్మెల్యేలు కీలక నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారట. మరికొందరు నేతలు మాత్రం ఈసారి నామినేటెడ్ పోస్టులు తీసుకోకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ హామీ ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం. ఇందులో సంగారెడ్డి నుంచి నిర్మలా జగ్గారెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నిర్మలారెడ్డి సంగారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని జగ్గారెడ్డి ప్రకటించారు. కానీ హైకమాండ్ మాత్రం జోడు పదవులు కాకుండా ఒకరికి ఒకే పదవి అని నిర్ణయించుకుందట. అలాగే మరికొందరు నేతలు కూడా నిర్మలా దారిలోనే ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ఆశిస్తున్న నేతలకు ఈసారి నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం తక్కువగా ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జి లేరు. 8 ఏళ్లుగా ఇన్ఛార్జి లేకపోవడంతో ఇటీవలే కొత్త ఇన్ఛార్జిని నియమించారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జి నియామకం టీడీపీలో అగ్గిరాజేస్తోంది. గతంలో పార్టీని బెదిరించి చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టిన వారికి పెద్దపీట వేస్తున్నారని నేతలు పెదవి విరుస్తున్నారు. మరో వర్గం మాత్రం కొత్త ఇన్ఛార్జి నియామకం వెనుక జిల్లా అధ్యక్షుడి ప్రమేయం ఉందని ఆరోపిస్తుండడం సంచలనంగా మారింది. ఇంతకీ పాత ఇన్ఛార్జికే కొత్త బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్నదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో స్థానికేతరులకే పట్టం కడతారనే చర్చ ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. గతంలో స్థానికేతరుడైన వైసీపీ నేత కన్నాబాబును 2009లో ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2014లో పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పిల్లి అనంతలక్ష్మికి పట్టం కట్టారు. ఇక 2019లో కన్నాబాబు మరోసారి గెలిస్తే 2024 ఎన్నికల్లో మెట్ట ప్రాంతానికి చెందిన పంతం నానాజీ జనసేన నుంచి విజయం సాధించారు. ఇక్కడి ఓటర్లు ఏ ఒక్కరిని 2 సార్లు వరుసగా గెలిపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థులను నిలబెట్టలేదని కారణంతో అప్పటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పదవి నుంచి తొలగించారు. ఇది జరిగాక వారు పార్టీకి సైతం రాజీనామా చేస్తామని ప్రకటించి కొంతకాలం దూరంగా ఉండిపోయారు. దాంతో పార్టీ క్యాడర్ మొత్తం పరేషాన్ అయ్యారు. మాజీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, కటకంశెట్టి బాబీ, జ్యోతుల నవీన్, పెరబత్తుల రాజశేఖర్ ఇలా ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక కార్యకర్తలు నలిగిపోయారు. ఇక 2024 ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్కు ఇన్ఛార్జ్ లేకపోవడంతో చంద్రబాబు ఈ సీటును జనసేనకి వదిలేశారు. తమకు టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ పిల్లి దంపతులు మళ్లీ అలిగారు. వారి అనుచరులు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలు తగలబెట్టారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. కనీసం పిల్లి దంపతులతో చంద్రబాబు, లోకేష్ మాట్లాడలేదు. ఆలోపే ఎన్నికలు రావడంతో కోఆర్డినేటర్గా కటకంశెట్టి బాబీని నియమించారు. దాంతో జనసేన అభ్యర్థి నానాజీ భారీ మెజార్టీతో గెలిచారు. కొంతకాలం వారి ఇరువురు ఎమ్మెల్యేను వెంట వేసుకొని తిరిగారు. ఈలోగా ఎమ్మెల్యే నానాజీ, పిల్లి దంపతులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు పిల్లి అనంతలక్ష్మి కొడుకు వైసీపీకి పనిచేశాడని, వైసీపీ తరపున డబ్బులు పంచాడని తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు పూర్తిగా పార్టీ కార్యక్రమాలు వదిలేసి చేతులెత్తేశారు. అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గంపై టీడీపీ హైకమాండ్ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పిఠాపురం, కాకినాడ రూరల్ సీట్లను జనసేనకు వదిలేశారు. అక్కడ టీడీపీకి బలమైన నేతలు, క్యాడర్ ఉన్నారు. వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా టీడీపీ హైకమాండ్ గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే కాకినాడ రూరల్కు కొత్త ఇన్ఛార్జిను నియమించాలని నిర్ణయించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కాకినాడలో సమావేశం పెట్టారు. బాబీకి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని ఒత్తిళ్లు పెరగడంతో ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేశారు. ఆ తర్వాత విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంత్రి నారాయణ, ఇతర పెద్దలు 2 వర్గాలతో సమావేశమయ్యారు. ఇక్కడ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో పార్టీ చంద్రబాబు నిర్ణయానికి వదిలేశారు. అదే రోజు రాత్రి చంద్రబాబు ఇరువురితో మాట్లాడారు. శెట్టి బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పిల్లి అనంతలక్ష్మిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. కటకంశెట్టి బాబీకి మరో గురుతర బాధ్యత అప్పగిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మెడకు చుట్టుకుంటోంది. ఆయన భవిష్యత్తులో రూరల్ నుంచి పోటీ చేసేందుకు కటకంశెట్టి బాబీ అడ్డు రాకుండా చేశారనే ప్రచారం సాగుతోంది. గతంలో అధిష్టానం అనుమతి లేకుండా పిల్లి అనంతలక్ష్మి బాబీలతో సమావేశం పెట్టగా రచ్చరచ్చ అయ్యింది. ఆ తర్వాత బాబీ వర్గానికి చెందిన మహిళలపై అనంతలక్ష్మి వర్గీయులు దాడి చేశారు.
మరోవైపు పిల్లి దంపతులకు మద్దతుగా జ్యోతుల నవీన్ ఉన్నారు. బాబీ వెంట కేడర్ ఉండడంతో అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తోంది. ఇటీవల జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తన కుమారుడు నవీన్ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడని ప్రకటించారు. తాను జగ్గంపేట నుంచి పోటీ చేస్తే తన కుమారుడు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ గమనిస్తే నవీన్ రూరల్ నుంచి పోటీ చేసేందుకు యువతలో పట్టున్న బాబీని తప్పించి వృద్ధాప్యంలో ఉన్న అనంతలక్ష్మిని నియమించడం ఇదంతా పథకం ప్రకారం జరుగుతుందని రూరల్ కార్యకర్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు సీట్లు తెచ్చుకునే ప్రక్రియలోనే రూరల్లో టీడీపీని బలి చేశారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు బాబీకి తమ వర్గానికి తగిన గుర్తింపు ఇవ్వకపోతే తాడోపేడో తేల్చుకుంటామని సీరియస్ గానే చెబుతున్నారు. 2029 ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే నవీన్ పిల్లి వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగాయి. అయితే 2029 ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని జనసేన వదులుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ పదవుల రేసు మొదలైంది. గతంలో గవర్నర్ కోటాలో ఎన్నికైన 2 వైసీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ నెలలోనే ముగియబోతోంది. ఇప్పుడు 2 పదవులు టీడీపీ కోటలోకి వెళ్లనున్నాయి. ఈ పదవుల భర్తీపై తెలుగుదేశం పార్టీలో నువ్వానేనా అన్నట్లుగా పోటీ సాగుతోందా? ఉత్తరాంధ్ర నుంచి కీలక నేతలు రేసులో ఉండడంతో ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారిందా? మరి సీఎం చంద్రబాబు ఏ నేత వైపు మొగ్గు చూపిస్తున్నారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. గవర్నర్ కోటా కింద ఎన్నికైన 2 సభ్యులు ఈ నెల 28న పదవీ విరమణ చేయబోతున్నారు. దాంతో కూటమికి చెందిన 2 నేతలకు ఛాన్స్ దక్కనుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలను తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చాలామంది సీనియర్ నేతలు సైతం పోటీలో ఉన్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్రకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల నుంచి ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా టికెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీకి ప్రాధాన్యమిచ్చి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో 10 మందికి పైగా ఆశావహులు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర అంటేనే ఎక్కువగా బీసీలకే కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఆ 2 ఎమ్మెల్సీలో ఒక పదవిని ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేతకు ఇస్తారని తెలుస్తోంది. విశాఖ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయలేదని చెప్పి 2012లో వైసీపీలో చేరారు. అయితే అక్కడ దాదాపు పుష్కర కాలం కొనసాగిన పెద్దగా పదవులు దక్కలేదు. దాంతో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే పార్టీలో చేరిక సమయంలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీతోనే ఆయన చేరినట్టు అప్పట్లో ప్రచారం నడిచింది. దీంతో ఈసారి ఆయనకు ఛాన్స్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన సైతం మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించారు. పైగా బీసీ నేత కావడంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారని విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది. ఇక కాకినాడ జిల్లా నుంచి కూడా ఎమ్మెల్సీ రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు ఎస్పీఎస్ఎన్ వర్మ. దాంతో ఆయనకు చాలా పదవులు ఇస్తారని ప్రచారం సాగినా ఏ పదవి దక్కలేదు. దాంతో ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కచ్చని అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ రేసులో విజయనగరం జిల్లాకు చెందిన నెల్లిమల్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో భోగాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా నెల్లిమల్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. ఇప్పుడు నెల్లిమల్ల నియోజకవర్గాన్ని టీడీపీ కీలకంగా భావిస్తోంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కావడంతో ఆ నియోజకవర్గాన్ని టీడీపీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడి నుంచి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుమార్తె పోటీ చేస్తారని ఒక ప్రచారం ఉంది.
అయితే బంగారు రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే అక్కడ అతిథి గజపతి రాజుకు లైన్ క్లియర్ అవుతుందని చెబుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కలమట వెంకటరమణ ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పాతపట్నం టికెట్ త్యాగం చేశారు. కొత్త నేత మామిడి గోవిందరావుకు టికెట్ లభించగా ఆయన గెలుపు కోసం కృషి చేశారు. అందుకే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇలా ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ పదవుల కోసం గట్టి పోటీ ఉంది. మొత్తం మీద 2 పోస్టుల కోసం కీలక నేతలు పోటీలో ఉండడంతో ఈ పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ పదవి దక్కకపోవడమే ఆమె అసంతృప్తికి కారణమా, లేక వైఎస్ జగన్ కాంగ్రెస్తో జట్టు కడుతున్నారనే భయం షర్మిలను వెంటాడుతోందా? ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల పార్టీ మారుతున్నారని ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. అసలు వైఎస్ షర్మిల నిజంగానే ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రాజ్యసభ పదవి దక్కకపోవడంతో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పెద్దలపై నారాజయ్యారని తెలుస్తోంది. తాజాగా వైఎస్ జయంతి వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఆ తర్వాత పెద్దగా మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ పెద్దలపై ఆమె అలకబూనారని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆమె పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల్లో షర్మిలకు ఛాన్స్ ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రచారం నడిచింది. ఆ సమయంలో ఆమె ఢిల్లీ కూడా వెళ్లారు. కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆమెకు కర్ణాటక నుంచి ఛాన్స్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆమె మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. పెద్దగా కనిపించడం లేదు కూడా. అయితే తండ్రి జయంతి నాడు కొద్దిమంది కుటుంబ సభ్యులతో వచ్చి నివాళులర్పించారు. గతంలో మాజీ సీఎం వైఎస్ మరణం తర్వాత షర్మిల తన సోదరుడు జగన్ వెంట నడిచారు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే కృషి చేశారు. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వ్యక్తిగతంతో పాటు రాజకీయ అంశాలపై ఆయనను విభేదించారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ వర్కౌట్ కాకపోయేసరికి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి వైసీపీని బలోపేతం చేసుకున్నారు జగన్. షర్మిలకు బాధ్యతలు ఇవ్వడం ద్వారా దానిని తిరిగి తీసుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. షర్మిల ద్వారా కాంగ్రెస్ బలపడిన పరిస్థితి కనిపించడం లేదు. అందుకే షర్మిల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ పదవి ఇవ్వకపోవడానికి అదే కారణంగా తెలుస్తోంది. మరోవైపు వైఎస్ షర్మిల స్థానంలో బీసీ మహిళా నేత కిల్లి కృపారానికి ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఆమె శ్రీకాకుళం ఎంపీతో పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. 2003లో వైఎస్ పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కింజరపు ఎర్రంనాయుడుకు గట్టి పోటీ ఇచ్చారు. అంతే పట్టుదలతో వ్యవహరించి 2009లో రెండోసారి పోటీ చేసి ఎర్రంనాయుడుపై గెలిచారు. ఆ తర్వాత యూపీఏ సర్కార్లో కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయిన ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆమెకు మాత్రం ఎటువంటి అవకాశాలు దక్కలేదు. అందుకే 2004 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కిల్లికి ఏపీసీసీ బాధ్యతలు ఇస్తారని ప్రచారం సైతం షర్మిల అలకకు కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఇప్పటికే ఎన్సీపీని కాంగ్రెస్ విలీనం చేసే ప్రక్రియ మొదలైందని అంటున్నారు. అటు వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. అటు ఎన్డీఏలోకి వెళ్లే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో జగన్ ఇండియా కూటమి తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. అటు వైసీపీ విషయంలో ఇండియా కూటమి సాఫ్ట్ కార్నర్తో ఉంది. ఎందుకంటే టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చివరి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో పనిచేయక తప్పదు. ఆ విషయం షర్మిలకు కూడా తెలుసు. ఒక విధంగా కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ పదవి రాకపోవడానికి వైఎస్ జగనే కారణమన్న అనుమానం ఉంది. రేపు ఇండియా కూటమిలో జగన్ చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరమని ఆమె భావిస్తున్నారట. అందుకే సైలెంట్ అయ్యారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల పాటు పొలిటికల్ సైలెన్స్ పాటిస్తే మంచిది అన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది వాల్టిన రిపోర్ట్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.